హిజ్కియా కార్చిన కన్నీటి ప్రార్థన ఆయుస్సును పెంచింది. హల్లెలూయా. హిజ్కియా కార్చిన కన్నీటి ప్రార్థన ఆయుస్సును పెంచింది. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మారణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మానమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు కార్చుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యం నీకిచ్చదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. హల్లెలూయా. యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. హల్లెలూయా. నీవు కన్నీరు విడుచుట దేవుడు చూస్తాడు. ఇక్కడ హిజ్కియా అనేటటువంటి రాజుకి రోగం వచ్చింది. ఆ రోగం నుండి విడుదల పొందడానికి అనేకమైనటువంటి మందులు వాడాలి, అనేకమైన వైద్యం చేయించుకున్నాడు, అనేకమైన డాక్టర్స్ను సంప్రదించాడు, కానీ రోగం నుండి విడుదల పొందలేదు. చివరికి యెషయా ప్రవక్తను పంపించి దేవుడు హిజ్కియాను హెచ్చరించాడు. హిజ్కియా, కొన్ని దినంలో నీవు చనిపోతావు కనుక నీ ఇంటిని చక్కపరుచుకొనుము, నీ హృదయమును చక్కపరుచుకొనుము అని చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడంటే దేవుని ఎదుట మోకరించి గోడ తట్టు తన ముఖాన్ని త్రిప్పి